ఏంటి? ఏ మంత్రి గారు అమ్మాయినన్నా మీరు కోడలుగా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ ఎమ్మెల్యే సంబంధం మంత్రిగా నేను 10 ఏళ్లలో సంపాదించలేంది వాడు ఎమ్మెల్యేగా 3 ఏళ్లలో సంపాదించాడు రాజా. పైగా ఒకటే కూతురు. ఇది క్యాస్ట్ ప్రకారం కుదుర్చుకున్న సంబంధం కాదన్నమాట. క్యాష్ ప్రకారం కుదుర్చుకున్న సంబంధం అన్నమాట. అర్థమైందిగా? ఇప్పుడు అర్థమైందయ్యా తమరు ఎమ్మెల్యేగా ఎందుకు ఉండిపోయారో, ఆయన మినిస్టర్గా ఎలా ఎదిగిపోయారో. రండి బాబు గారు. బావగారు మంచి రసికులే. ఎక్కడ వంగాలో ఎక్కడ వంచాలో తెలిసిన వారు. అయ్యో మీది కూడా సరిపోయిందే. అబ్బా నువ్వు వంగితే ఏమొస్తుందిరా, నడువు నొప్పి తప్ప. ఏద్దబ్బా అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది. అబ్బాయి ఎక్కడా? కన్నడం ఎందుకు తోయచ్చు కదా. ఇట్స్ మై స్టైల్. అది స్టైల్ లా లేదు, ఎక్స్ట్రాగా ఉంది. హూ ఆర్ యు? ఎవరు? పోలీస్. ఏయ్, శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేస్తా నాతో పెట్టుకుంటే. ఏయ్, నేను వచ్చిందే శ్రీకాకుళం నుంచి. ఏ శివమణిలో నాగార్జున అనుకుంటున్నావా? మొయ్. ఏంటి లేటు? రావడం లేట్ అవచ్చు గాని రావడం మాత్రం పక్క. సింగిల్ గా వచ్చారే, సింహం సింగిల్ గానే వస్తుంది. అంటే మేము పందులమా? కన్ఫర్మ్ ఎందుకు చేస్తావు? అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది. తాంబూలాలు మార్చుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. అప్పారావు గారు సోషల్ వెల్ఫేర్ ఫండ్ బ్యాంక్ నుంచి డ్రా చేశారట కదా. మరి మనకు కనపడాలనే ఇంగిత జ్ఞానం ఉండాలా లేదా? రండి పెట్టే ఫోను. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా, తమరు మార్చిన రింగ్ రోడ్ దయవలన మా పొలానికి వచ్చిన రేట్లో కొంత చిరుకానికి ఒక 50 లక్షలు అయ్యా. మా బావకే 50 లక్షలు అంటే మరి నీకెంత మిగులుతుందో? ఓ 50 కోట్లండి. దేవుడికైనా నైవేద్యం అంతా, మరి మధ్యలో పూజారికి లేదా? తమరి ప్రసాదం ఇంటికి పంపించానయ్యా. సరే వెళ్ళరండి. ఉంటానయ్యా. బావా, ఈ డబ్బుతో కళ్యాణ మండపం బుక్ చేయమంటావా? నా కూతురు పెళ్లి ఈ సిటీలో ఎవ్వడు ఎప్పుడు ఎక్కడా జరగనంత గ్రాండ్ గా జరిపించాలి. ఈ పెళ్లితో నా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి. నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. Gotta be rich and have some money. Gotta be rich and have some money. ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? కనబడలేదు బా, ఊరేసుకుంటాడు. ఎక్కడ తెచ్చారా? చూస్తారే, పట్టుకోండి. బ్రేకింగ్ న్యూస్, ఎమ్మెల్యే ఇంట్లో యువకుడు ఆత్మహత్య. ఈటీవీ, జెమినీ టీవీ, మీ టీవీ, మా టీవీ, టీవీ9, టీవీ. పట్టుకోండి. తిరుపతిలో చేస్తే పుణ్యం వస్తుంది, ఏడు చేస్తే ఏమొస్తుంది? మా బామ్మ ఎడగ చుట్టుకుంటది. అసలు ఎదురు చావాలనుకుంటున్నావు? నీకు ఆధార్ కార్డు లేదా, లేకపోతే రేషన్ కార్డు లేదా, లేక ఇంటి ముందు రింగ్ రోడ్ రాలేదా? ఇవన్నీ కాదు, నాది లవ్ ప్రాబ్లం సార్. లవ్ చేస్తున్నావా? పర్వాలేదు, చెప్పు తమ్మి. ఏ మంత్రి గారి కూతురైనా, ఏ కంత్రి గారి కూతురునైనా ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ప్రామిస్? నా కూతురు మీద ప్రామిస్ అయ్యా. నేను ప్రేమించింది నీ కూతురునే. అవును, నేను మీ కూతురు గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు నన్ను కాదని చెప్పి మినిస్టర్ కొడుకు వచ్చి పెళ్లి చేస్తే ఎవరి కోసం బతకాలి? అందుకే చావాలనుకుంటున్నాను. నా కూతురు నిన్ను ప్రేమిస్తున్నట్టు సాక్ష్యం ఏదైనా ఉందా? ఉంది. ఇప్పుడు చెప్పండి సార్, నాకు లవ్వో చావో మీరే డిసైడ్ చేయండి. బావా, చాలా స్ట్రాంగ్ ప్రూఫ్ తో వచ్చాడు బావా. నువ్వెవరింటికి వచ్చి బెదిరిస్తున్నావో తెలుసా? తెలుసు. మీ చేతిలో చచ్చేదానికంటే మీ ఇంట్లో చావడం బెటర్ని వచ్చా. ఆ చచ్చేదేదో బయట చావు, నా ఇంట్లో దేనికి? వాడు ఎక్కడ చచ్చినా పోయేది మన పరువే బావా.
అంతేనంటావా? అంతే బావా. ఆ, చూడు నాయనా, నువ్వు వయసులో ఉన్నావు. నువ్వు ట్రై చేస్తే ఏ అమ్మాయి అయినా అలవోకగా పడుతుంది. ఈ పెళ్లి మిస్ అయితే మా బావకు మినిస్టర్ కొడుకు దొరకడం కష్టం అవుతుంది. అందుకే ఈ డబ్బు తీసుకున్న ఆయన. నా ప్రేమని డబ్బుతో కొంటారా? ప్రేమను డబ్బుతో కొనడం లేదు నాయన, నిన్ను కొంటున్నావు. అందుకని ఈ 50 లక్షలు తీసుకో, మా అమ్మాయిని మర్చిపో. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. ఆగో, ఆ సెల్ ఫోన్ వాడికి చెళ్ళు. నా కూతురికి సంబంధించింది ఏది నీ దగ్గర ఉండకూడదు. ఫోన్ జాగ్రత్తమ్మా. నేను చూసుకుంటానులే. వెళ్ళు. ఫీల్ అవ్వక బావా, 50 లక్షలతో పోయాడు. అయినా 1 కోటి అడిగినా ఇచ్చేవాళ్ళం కదా. 50 లక్షలు మనకు మిగిలే కదా బావా. ఏంటి 50 లక్షలు అంటున్నారు? మ్మ్. డాడీ ఏమండి? నువ్వు నోర్మోయ్. చూడు, ఇటువంటి లవ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే నిశ్చితార్థానికి ముందే చెప్పాలి. లవ్ మ్యాటర్ ఏంటి? ఇప్పుడే మీ లవర్ వచ్చి రచ్చ రచ్చ చేసి లచ్చలు పట్టుకెళ్ళిపోయాడమ్మా. లవ్ ఏంటి, లక్షలేంటి? నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు మావయ్య. ఆహా, ఇదిగోనమ్మా నీ రాసలేని లైవ్ లో చూపించాడు. మాఫింగ్ డాడీ. రిపబ్లిక్ డే రోజు నేను ఒక బాబుకు ముద్దు పెడుతుంటే వాడు మాఫింగ్ చేశాడు డాడీ. ఆ? అరే అవునాయా? ఇదంతా ట్రాష్ డాడీ. వాడికి నాకు ఏ సంబంధం లేదు. అసలు వాడెవడో కూడా నాకు తెలీదు. సరే అమ్మా. అమ్మ నా కొడుకు శంకరాయి సినిమా సీజులో చూపించాడు బావా మనకి. నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా? అమ్మ మీద ఒట్టు డాడీ, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి 50 లక్షలు? వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసినట్టే. అవునా? అయితే ఆ 50 లక్షలు సవరమే. అంతే కదా. అవును, ఇవాళ పొద్దున్నే ఎవడి ముఖం చూశానబ్బా? నామపై చూసా బావా. పొద్దున్న నేనే గుడ్ మార్నింగ్ చెప్పాను. ఆహా. పడుకున్న గాడిని లేపు తెచ్చుకోవడం అంటే ఇదే. ఏయ్, నేనే ఖతర్నాక్ అనుకుంటే నాకంటే ఖతర్నాక్ లాగున్నావే. నిన్నెక్కడున్నా వదలనరా.